దేవునికి స్తోత్రం. ఈ దినము నా జీవితంలో దేవుడు మరి ఒక బర్త్డే బహుమానంగా దయచేశాడు. ఈ దినము మరి పిల్లలు కూడా ఉంటే బాగుండే, కానీ వారు కొంత బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయారు. చాలా చదువులు, ప్రిపరేషను. మరి దినము 50 సంవత్సరాలు పూర్తయింది నా జీవితంలో. దేవుని వాక్యంలో దేవుడు నా తల్లి గర్భములో నుండి నేను జన్మించాను, కానీ మరలా రెండవ జన్మ వాక్యము ద్వారా జన్మించాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడ్డది. 18వ వచనంలో, ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. మరి ప్రభువు నన్ను కనడానికి అనగా నేను తిరిగి జన్మించడానికి ఆయన పడినటువంటి కష్టం ఇంత అంత కాదు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడాలి అని అంటే శరీరంలోని అనేకమైనటువంటి ఎముకలు విరిగిపోయినంత పని అవుతుంది. అలాగూ ప్రభువు దేవుని వాక్యంలో రాయబడిన చాలా స్పష్టంగా ఒక జనాన్ని కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అని అన్నాడు యెషయా గ్రంథంలో. నిజమే, అనేకుల పాపములను భరించుచు ఆయన వారి పాపాలను వారి మీద మోపక వారి పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని మరి నేను నశించడం ఆయన చిత్తము కాదు. నా కొరకే, నా పాపాల కొరకే భయంకరమైనటువంటి జిగటగల దొంగ ఊబిలో, పాప శాపములో, విగ్రహారాధన, దురలవాట్లకు లోనైనప్పుడు దేవుడు అద్భుతంగా ఆ వాక్యమును నా యొద్దకు పంపించి ఆ సత్య వాక్యం వలన తన సంకల్ప ప్రకారము వాక్యము ద్వారా నన్ను కన్నాడు. వాక్యము అంటే దేవుడే. ఆయన కలవరి సిలువలో శ్రమపడడం వలన నా పాపాలన్నీ కూడా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నాడు. అలాగూ నా పాత జీవితము, స్నానము, సంధ్య, గోదానము, భూదానము ఇవన్నీ కూడా ఏవి కూడా పౌలు అంటున్నాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, మనుష్యుడు యేసుక్రీస్తు నందని విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబట్టకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులని తీర్చబడడు కదా. హల్లెలూయా. మరి దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు, as the Bible says, for all have sinned and come short of the glory, सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయక మేలు చేయి నరుడు ఒక్కడు లేడు. For the wages of sin is death, and but the gift of God is eternal life through Christ Jesus. నన్ను వెతికి రక్షించి పరిచర్య కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆటంకాలు, శ్రమలు, ఎరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అన్నాడు. 98వ సంవత్సరము 13వ తేదీ 9వ మార్చు ప్రభువైన యేసు నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. 99 జూలై 5 ప్రభును వెంబడించడానికి బైబిల్ ఇన్స్టిట్యూట్, మెననైట్ బ్రదరన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, అక్కడికి ప్రభు తీసుకొని వెళ్ళి అక్కడ వాక్యం నేర్పించి నాగటి మీద చేయబెట్టి వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని లూకా 9:62లో ప్రభు చెప్పిన రీతిగా
ఇంకంతే 99వ సంవత్సరంలో ప్రభు నన్ను ప్రత్యేకపరిచాడు. శంషాబాద్ వెళ్ళాను. తర్వాత 2000 సంవత్సరంలో ప్రభు ప్రార్థించినప్పుడు నా భార్య, నా పిల్లలు కూడా రక్షించబడి నాతో పాటు శంషాబాద్కు రావడం, శంషాబాద్లో బైబిల్ ఇన్స్టిట్యూట్లో 3 సంవత్సరాల తర్బియత్తు, తదుపరి 4 సంవత్సరాలు చర్ల తిరుమలాపురం గ్రామంలో ఎంబీ ఫిలదెల్ఫియా చర్చిలో పరిచర్య, మరలా 2006లో వేదాంత విద్య, ఉన్నత విద్య అభ్యసించడానికి 2006 నుంచి 2010 వరకు అక్కడికి వెళ్ళడం, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ. ఎన్నో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు. 2006లో కిడ్నీ సమస్య వచ్చింది. 2001లో పాపకు అనారోగ్యం కలిగింది, భయంకరమైనటువంటి డ్రెడ్ఫుల్ డిసీజ్. మరి నాటి నుంచి నేటి వరకు కిడ్నీ సమస్య, రాళ్ళు ఉత్పత్తి కావడం, తయారు కావడం. 2006 నుంచి 2010 శంషాబాద్, 2010 నుంచి 2017 వరకు సెంటినరీ మైండెడ్ బ్రదర్ అండ్ జైన్ చర్చ్ దేవరకొండ. మరలా అక్కడి నుంచి ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్లో పనిచేయడానికి ప్రభు ఎంతో కృపనిచ్చాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. మరి పిల్లలు కూడా రక్షించబడ్డారు. ప్రభును విశ్వసించి బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. వారు కూడా ప్రభులో స్థిరంగా బలంగా ఉండాలని మా కోరిక. ఈ దినము ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మరి ఒక బర్త్డే బహుమానంగా దయచేశాడు. దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు, వందనాలు చెల్లించాలి. ఎందుకంటే గత సంవత్సరము కిడ్నీ సంబంధమైన సమస్యతో హాస్పిటల్లో ఉన్నప్పుడు సైతం దేవుడు నాతో పాటు పడకలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మరి ఇది ప్రత్యేకమైనటువంటి గోల్డెన్ జూబ్లీ బర్త్డే. 50 సంవత్సరాలంటే ఒక మైల్ స్టోన్, ఒక ప్రత్యేకమైనటువంటిది. మరి 50 సంవత్సరాలు ప్రభు నాతో కూడా నడిచాడు, నన్ను నడిపించాడు. మోషే అన్నాడు, ప్రభా నువ్వు నాతో కూడా రాకపోతే నేను ముందుకు వెళ్ళలేనన్నాడు, ప్రార్థించాడు. మరి అలాగూ ప్రభు నాతో కూడా ఉండి అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా 50 సంవత్సరాలు నడిపించాడంటే ఇక ముందు కూడా ఈ 2025 మాత్రమే కాదు, మున్ముందు నా జీవితంలో ప్రభు కొరకు నిరంతరము ప్రయాసపడడానికి ప్రభు సహాయము లేకుండా నేను ఈ లోకంలో ఏం చేయలేను. నన్ను బలపరచువానిదే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ వన్ హూ కెన్ స్ట్రెంథన్ మీ. ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, నా బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలన్న రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు. 12-13. సో ఈ సాయంకాలం ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి దినము, నూతనమైనటువంటి 50 సంవత్సరాల జన్మదినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇంకా మా వారందరూ అనేక మంది, మా అత్తమ్మ మరి రక్షించబడాలి, మా వద్దలు, అన్న, ఇంకా పిల్లలు, మా తల్లిదండ్రి, సహోదరి సహోదరులు అందరూ కూడా రక్షించబడాలి. వారి కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని కోరుతూ, ప్రభు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ మంచి బర్త్డేని బట్టి, గోల్డెన్ జూబ్లీ బర్త్డేని బట్టి ప్రభుకి ఎంతగానో నేను రుణపడి ఉన్నానని తెలియజేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థించండి. God bless you all. Amen.